వెల్కమ్ టు లీడర్ టీవీ. ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రజానాయకుడిగా పేరు పొందిన మన సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్రజెంట్ మీ నియోజకవర్గంలో అందరూ సాటిస్ఫై అయ్యారు సార్ మీ సేవలకి వాటికి? చాలా హ్యాపీగా ఉన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము చేస్తాము. ముఖ్యంగా రోడ్స్ కానీ మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, అలాగే ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ, వీటి మీద పూర్తి స్థాయిలో మనం పెట్టబడింది. అలాగే ఇవాళ అత్యంత పురాతనమైనటువంటి పూర్ణ మార్కెట్ కానీ, అలాగే నెహ్రూ బజార్ కానీ, వీటన్నిటి కూడా అత్యాధునికంగా డెవలప్ చేస్తూ ఉన్నాం. జనతా బజార్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర మొత్తం ఏరియా మొత్తం ఎస్ఎల్ కెనాల్ రెడీ చేస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే వందల వరకు కూడా మేము పెట్టాం. ఆర్చ్లు, గ్రామ ఆర్చ్ల దగ్గర నుంచి కమ్యూనిటీ ఆర్చ్ వరకు సర్వస్వం చేసుకుంటూ వెళ్తాము. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం. ఎటువంటి సమస్య లేదు. ఇచ్చిన హామీ ప్రతి నెరవేర్చిన తర్వాత ఓట్లు అడుగుతామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేస్తాం. సార్ ప్రెసెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో అతిథి ఉపాధ్యాయులు వాళ్ళ జీవన సరిగ్గా ఇవ్వట్లేదని మరియు భరత్ గారు ఆ యొక్క యూనివర్సిటీని నాశనం చేసి గీతం వారిని అభివృద్ధి చెందాలని ఆరోపణ వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం? 100 సంవత్సరాలు హిస్టరీ ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీని ఎవరు కూడా ఏమి చేయలేదని, అది కావాలని రాజకీయ దురుద్దేశంతో చేసినటువంటి ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు. ముఖ్యంగా భరత్ గారికి అసలు దానికి సంబంధం లేదు. భరత్ గారిది ఒక డ్రీమ్ యూనివర్సిటీ, అది సపరేట్. అది ప్రపంచం అంతా కూడా ఆ గీతం చూసే విధంగా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అద్భుతమైనటువంటి ఒక యూనివర్సిటీలో దేశంలో ఉన్నటువంటి అది గీతం ఒకటి. కాబట్టి దానికి అసలు దీనికి ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని ప్రజలకు తెలుసు. ఓన్లీ పొలిటికల్గా మ్యారేజ్ కోసం కొంతమంది చేస్తున్న విమర్శలు తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు విశాఖ ఉత్సవం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే అపోజిషన్ పార్టీ ఏమంటున్నారంటే ఇన్ని డబ్బులు వీటికి వాటికి ఖర్చు పెడుతున్నారు, వీళ్ళు అంగులు ఆర్భాటం గురించి ఖర్చు పెడుతున్నారు, డెవలప్మెంట్ గురించి ఏం ఖర్చు పెట్టట్లేదు, ఇప్పుడు విశాఖ ఉత్సవం కూడా అందులో ఒకటి అని అంటున్నారు. సో దాన్ని మీరు అంటారు? ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కానీ, విశాఖపట్నం ప్రజలకు ఉత్తేజం కానీ, విశాఖపట్నం గురించి బయటకు తెలియడానికి కానీ, ప్రజల యొక్క మనోభావాలు కానీ, ప్రజలకు కావాల్సినవి చేయడం మన ప్రభుత్వం లక్షణం. ఈ ఉద్దేశపూర్వకంగా వాళ్ళకి ఏం పని పాటు లేకుండా విమర్శిస్తున్నారు. అద్భుతంగా ప్రజలు ఇవాళ మేము చూస్తే విశాఖపట్నం ప్రజలంతా కూడా రోడ్డు మీద ఉన్నారు. సో చాలా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం ఇమేజ్ అద్భుతంగా రోజు పెరుగుతూ ఉంది. మీరు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూస్తున్నాం. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమాన్ని అద్భుతంగా తీసుకెళ్తా ఉన్నాం. సో ముఖ్యంగా ఇవాళ ఒక మెట్రో కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే ఒక ఆర్సెల్మెటల్ స్టీల్ ప్లాంట్ కానీ, కూడా రోడ్స్ కానీ అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కానీ కంప్లీట్ అయితే ఒక 15 సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇవన్నీ కూడా వర్క్లు ఆల్రెడీ ప్రాసెస్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వర్క్లన్నీ కంప్లీట్ అయితే విశాఖపట్నం వైపు ప్రపంచం అంతా కూడా చూసే విధంగా విశాఖపట్నం అభివృద్ధి జరుగుతుంది. అది చూసి ఓర్చుకోలేనటువంటి కొంతమంది దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్న వ్యక్తులు విమర్శలు చేస్తారు తప్ప ఎటువంటి అవినీతి కానీ, లేకపోతే వాళ్ళలాగా అవినీతి రాజులుగా మాత్రం లేని విషయం గుర్తుపెట్టుకోవాలి. సో మీరు చూస్తున్నారు కదా, కూటమి ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా చేస్తున్నారని మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతుంది. సో మీరేమనుకుంటారు అనేది మాతో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోకి జోడిస్తూనే ఉండండి. లీడర్ వన్ న్యూస్, నేను మీ ప్రాజెక్ట్.